ఫస్ట్ ఏంటి పాయింట్ మైక్ సరిగా ఏంటి పాయింట్ అన్నాడు. నేను ఏదో పాయింట్ చెప్పాను. ఓకే పాయింట్ చెప్పాను. ఓకే కాదు భయ్యా అది కాదు అన్నాడు. కాదు ఇమ్ము సాటిస్ఫైడ్గా లేడు నా రిజల్ట్ అంటే ఆల్రెడీ ఎవరికి అయితే ఏంటంటే సరే ఓకే నాకు అది వద్దులే కానీ నాకు నేను ఎవరినైనా అనుకుంటున్నాను, నేను ఎవరినైనా అడిగాను వాళ్ళే కావాలి, దాని గురించి నాకు డబుల్ నామినేషన్లు చేయాలంటే కదా పవర్ఫుల్గా చేస్తాను నేను అని చెప్పాను. ఒకటే పర్సెంట్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎందుకు మళ్ళీ వద్దనుకుంటున్నాను అంటే ఏదో క్వశ్చన్ ఏంటంటే నేను రియాక్షన్ చూసి నాకు ఎక్కడికి కూడా కాదని చెప్పేసి వదిలేశాను. అది తప్పైనా పర్వాలేదు కానీ నేను రాంగ్ రీజన్ ఏదో చెప్తున్నాను తనకు అనిపించకూడదు. నేను ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇందులో దగ్గర అసలు ఇన్వోటిమెంట్ చేయండి, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అది ఇది ఏంటంటే ఇలా ఆయుష విషయంలో ఇలా అయింది కదా నేను తన గుడ్డే ఏదైతే జరిగిందో నేను అప్పుడు కూడా వచ్చి నేను ఒకటే క్లియర్ నా గేమ్ లో నేను ముందుకు వెళ్ళాలి. మూడవర్ వాష్రూమ్ లో నేను అడిగాను, మాట్లాడాను, ఇదంతా పోయింది. ఇప్పుడు నన్ను ఎవరో తీసుకొచ్చి సపోర్టర్ గా నన్ను మాత్రం అప్పుడు ఏదని చెప్పాను కదా నేను క్లియర్ కట్ గా. అది ఏది కాదు అంటున్నాను, అర్థం ఏంటి? జరగాల్సిన సిచ్యువేషన్ అయిపోయింది. అక్కడ నాకు పడాల్సిన డ్యామేజ్ పడింది. దాన్ని ఆ విషయం వేస్ట్ చేసుకొని ఏది నామినేషన్ చేయదలుచుకోవట్లేదు. వ్యాలిడ్ ఉంటుంది, లేకపోతే వ్యాలిడ్ ఉండదు. మళ్ళీ వాళ్ళు సేవ్ అయ్యి వాళ్ళు ఇక్కడే రాకపోతున్నారు. నామినేషన్ అంటే ఏంటి? ఈ ఇంటిలో ఉండకూడదు, దాన్ని మనం ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. కరెక్టా? అండ్ పెట్టిన పాయింటే పెట్టి నువ్వు చేసిన దాన్ని మూసేయలేదు. బికాస్ ప్రతి వీక్ నీకు రిజల్ట్ వస్తుంది, బయట వాళ్ళు నీకు రిజల్ట్ చూపిస్తున్నారు. నువ్వు చెప్తున్న లాగదు మనం చూస్తున్నాము, నీకు అర్థమవుతున్నప్పుడు ఓ అలానా ఓకే ఫైన్. ఎప్పుడు కూడా మనకి డౌట్ ఉంటే మనం వెయిట్ చేయాలి. మనం అప్పుడు కూడా ఫేక్ అంటే మనం వెయిట్ చేయాలి. దొరికిపోతారు, ఓకేలే దొరికిపోతారు, మనం వెయిట్ చేయాలి. అప్పుడే దానికి వ్యాలిడ్ అవుతుంది.